చెస్ట్ పీక్ వచ్చి పోమంటాం మరి అన్న కళ్ళకు నీళ్ళు పెట్టుకోండి అప్పటికే పేరు మా నాన్న పేరు గౌరయ్య. నేను మందమరి శాంతినగర్లో ఉంటున్నాను. నేను అయితే నాకు 2014లో సహారాలో ఏజెంట్ డిఎస్ శ్రీనివాసరావు నాకు 2 లక్షల రూపాయలు ఫిక్స్ చేయమని డబ్బులకు 5,14,000 రూపాయలు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకు జరిగినందుకు నేను 2 లక్షల రూపాయలు 2014లో ఫిక్స్ చేశాను. దానికి చేసినందుకు 2020లో నాకు మ్యాచ్యూరిటీ అయిన 45 డేస్లో నాకు ఇప్పిస్తానని చెప్పాడు. ఇప్పిస్తానని చెప్పినాక 2020లో డేట్ దాటిన 45 డేస్ తర్వాత ఏజెంట్ డి శ్రీనివాసరావును నిలదీయగా ఇది సెబీ హ్యాండ్ఓవర్లో ఉంది, దీనికి మేము ఏమీ చేయలేము, మీకు ఏదైనా చేస్తారంటే మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, ఏదైనా చేసుకోండి అని చెప్పి దీని ప్రకారంగా దీని విషయంపై నేను జూనల్ ఆఫీసు హైదరాబాద్కు వెళ్ళగా తెలుసుకొనగా ఇక్కడ నాకు ఈ బాండ్స్లో మాస్టర్ కాపీ అండ్ మెంబర్షిప్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్స్ ఇవేమీ లేవని ఆన్లైన్లో వాళ్ళు తెలపడం జరిగింది. అదేవిధంగా నేను కూడా కంప్యూటర్లో చెక్ చేసుకొని చూసుకోగా ఈ వివరాలు ఏమీ నాకు కనబడలేదు. నాకు ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో 10,000 రూపాయలు 50,000 రూపాయలు ఆ పైసలు నాకు ఇప్పటి వరకు ₹1 కూడా నాకు రాలేదు. ఈ బాండ్స్ కూడా నాకు అందులో అప్లోడ్ కావడం లేదు. దీనిపై నేను పోలీస్ స్టేషన్లో గత ఒక 1 మంత్ అవుతుంది. దాని మీద నేను 1 మంత్ కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దాని మీద కూడా నాకు ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల నా పూట గడవడమే నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో నేను ప్రెస్ మీట్కు ఇవ్వడం జరుగుతుంది. దీని విషయంపై మాట్లాడగా 2014లో చేసిన బాండుకు 20లో నాకు ఇయ్యగా నేను దీనిపై వివరణ కోరి ఇక్కడ మన ఎస్టీ రావు మేనేజర్ను నిలదీయగా కూడా అతను ఏం చెప్పాడంటే దీనికి డబ్బులు ఏమి రావు, దీనికి అక్కడి నుంచి సెబీ నుంచి వస్తున్నాయి, అకౌంట్ ఓపెనింగ్ ఫాము అవన్నీ అక్కడి నుంచే ఉంటాయి, మా దగ్గర ఏం సంబంధం లేవని అంటుంది. కానీ యాక్చువల్గా వీళ్ళందరూ అక్కడి నుంచి పంపించాలి మనకి. ఇక్కడ ఏదైతే మనం 2014లో మన డబ్బులు కట్టి 10 సంతకాలు పెట్టి 10 ఫోటోలు పెడితే వీళ్ళు లక్నో ఆఫీస్కు పంపించకుండా ఈ ఫైల్స్ అని వీళ్ళ దగ్గరనే పెట్టుకొని ఈ హెడ్ ఆఫీస్కు పంపించకుండా వీళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ నా ఆన్లైన్లో నా బాండ్స్ చూపెడతారు. అది కూడా పోగా నాకు బాండ్స్లో అన్ని చూపించిన దాని విధంగా ఇందులో నుంచి ఒక బాండుకు నిలదీసి నేను అడగగా నాకు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది 2022లో. ఆ 10,000 రూపాయలు నాకు ఆఫీస్ నుంచి ఎలా ఇచ్చారు మరి? ఈ సెబీ హ్యాండ్ఓవర్లో ఉండగా ఈ 10,000 రూపాయలు నాకు ఎలా ఇచ్చాడు కంప్యూటర్ నుంచి? ఈ 3 బాండ్లు ఇందులో యాక్సెప్ట్ చేయగా ఈ ఒక్క బాండ్ మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదు. 1,28,000 రూపాయలు ఈ బాండ్ అందులో యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ 10,000 రూపాయలు కూడా వాళ్ళు ఇచ్చిండ్రు నాకు. ఈ అన్ని బాండ్స్ మరి అలాగే ఈ బాండ్స్ కూడా అన్నీ ఇవ్వచ్చు కదా, ఈ బాండ్స్ కూడా మొత్తం క్లియర్ చేయవచ్చు కదా. దాన్ని చేయడం అంటే నాకేం తెలియదు, మీరు మీ ఇష్టం ఉన్న కాడ చేసుకోండి, మీరు ఏం చేస్తారంటే చేసుకోండి, నాకేం సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు నమ్మబలుగుతాను. దీనిపై మీరు పోలీస్ శాఖ వారికి కూడా చెప్పడం జరిగింది. కానీ పోలీస్ సిబ్బంది దీనిపై సరైన అధికారులు స్పందించి నాకు తగు న్యాయం చేయగలరని నేను వేడుకుంటున్నాను. మేనేజర్ ఎస్టీ రావు, ఏజెంట్ డి శ్రీనివాసరావు వీళ్ళు చాలా నా మీద దుర్భాషలు ఆడుతూ మీకు ఇష్టం ఉన్నట్టు చెప్పుకోండి, ఏమన్నా చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. రెండోది ఏంటంటే 90% మందికి ఈ మందమరిలో ఉన్నటువంటి 90% మందికి ఈ ఆన్లైన్లో అకౌంట్ ఫాము మెంబర్షిప్ ఫామ్స్ ఇవి ఏమీ లేవు. కానీ ఈ జనాలకు ఎవరికి తెలియకుండా వాళ్ళ నమ్మబలికి అందరూ కూడా ఇదే పరిస్థితి చేస్తాను. ఇది ఆన్లైన్లో చెక్ చేసుకుంటే వాళ్ళకి ఏమి ఉండటం కూడా లేవు. నువ్వు సహారాలో ఎంత కట్టిన